హాయ్ అండి. ఈరోజు వీడియోలో చపాతీకి సైడ్ డిష్‌గా పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నానండి. అలాగే సొరకాయ చపాతీ కూడా చేస్తున్నాను. ఇవి 2 ఎలా చేయాలో చూద్దాం రండి. అలాగే వచ్చేసి పిల్లలు చానా రోజులుగా అడుగుతున్నారు పన్నీర్ చేయమని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోరిక మీదగా నేనైతే పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే పాన్ పెట్టుకునేసి ఆయిల్ కొంచెము అలాగే బటర్ కొంచెం వేసుకునేసి పన్నీర్ అయితే వేయించుకున్నానండి. వేయించుకొని పక్కన తీసి పెట్టుకునేసి మళ్ళీ కొంచెం బటరు, ఆయిల్ కొంచెం వేసుకునేసి ఇందులో చెక్క, లవంగా అలాగే ఉల్లిపాయలొచ్చేసి ఒక 2 ఉల్లిపాయలైతే వేశాను. 4 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక 4, 5 జీడిపప్పులైతే వేసుకుంటున్నాను. గ్రేవీ చిక్కగా ఉండాలని చెప్పేసి. సోంపు ఉంటే సోంపు వేసుకోవచ్చు తాలింపులో. నేనైతే జీలకర్ర అయితే వేశానండి. ఇందులో వచ్చేసి ఒక 4 టమాటాలైతే వేసుకున్నాను నేను. గ్రేవీ బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకునేసి మెత్తగా ఒక 5 మినిట్స్ ఉడికిపోతుంది గదండీ! చల్లారిన తర్వాత మిక్సీ జేసుకొనొద్దాము. మిక్సీ జేసిన తర్వాత మళ్ళీ తాలింపయితే వేసుకుందామండి. గ్రేవీ అయితే సూపర్‌గా ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఆ ప్యాన్‌లోనే నేను కొంచెం ఆయిలు, అలాగే బటర్ కొంచెం వేసేసి, ఇందులో వచ్చేసి మనం మళ్ళీ చెక్క, లవంగా ఇయన్నీ ఏయాల్సిన పని లేదు. ఇందులో పసుపు, కారం కొంచెము, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసేసి, మనము మిక్సీ జేసుకున్నాం గదా! ఆ మసాలా వేసి కలిపేద్దామండి. గ్రేవీ వచ్చేసి బాగా రిచ్‌గా ఉంటుందండి. సూపర్‌గా ఉంటుంది. జీడిపప్పులేసాం గాబట్టి ఇంకా బాగా సూపర్‌గా ఉంటుందండి గ్రేవీ. చానా బాగా చపాతీకైతే సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఈ మసాలా వేసాం కదండీ! కొంచెంగా వాటర్ వేసేసి ఒక 5-10 మినిట్స్ ఉడికిచ్చామంటే చాలు. మనము ఆల్రెడీ మసాలా అంతా ఫ్రై చేసిన మసాలే గదా! అందువల్లొచ్చేసి మనకి గ్రేవీ వచ్చి ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 10 మినిట్స్ అలా ఉడికితే చాలు. ఆ తర్వాత మనము వేయించి పెట్టుకున్న పన్నీరు అలాగే కొత్తిమీర వేసామంటే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడొచ్చేసి చపాతీ అయితే రెడీ చేసుకుందామండి. నేనైతే గోధుమ పిండి తీసి పెట్టుకున్నాను గదండీ! అందులో వచ్చేసి సొరకాయ తురుము, ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిలు, అలాగే వచ్చేసి వేడి నీళ్ళు ఎక్కువగా వేడి గాదు. వామ్ వాటర్ అంట కదా! అలా వామ్ వాటర్ అయితే కొంచెంగా వేసి కలిపి పెడుతున్నానండి. నీళ్ళు అలా వేడి చేసి కొంచెం కలిపామంటే చపాతీలనేవి సాఫ్ట్‌గా వస్తాయని జెప్పేసి వేసి కలిపి పెడుతున్నానండి. అలాగొచ్చేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి పెట్టుకున్నామంటే పిండనేది కొంచెం బాగా నానుద్దండి. చపాతీలు గూడా మనకి సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడైతే చపాతీలు కొంచెం అవసరంగా అయితే చేస్తున్నాను నేను టైం అయిందని జెప్పేసి. గ్రేవీకి చానా బావుంటుందండి. సొరకాయ చపాతీ అలాగే వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా సూపర్ కాంబినేషన్ అండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.